అందరికీ నమస్కారం. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తిరుమలమ్మపాలెం గ్రామానికి సంబంధించినటువంటి పేదలందరూ కూడా వాళ్ళ యొక్క భూ సమస్య పైన ఈరోజు మన ప్రజానాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కలవడం, వారికి 5 అంశాలపైన 5 వినతి పత్రాల రూపంలో ఇవ్వడం జరిగింది. వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో స్పందించి పేదల కోసమే పుట్టినటువంటి వ్యక్తి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పడం, అదేవిధంగా తాగునీటి సమస్య కావచ్చు, శ్మశానానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, గ్రావెల్ రోడ్డు కావచ్చు, వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి హై లెవెల్ వంతెన నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన కూటమి ప్రభుత్వంలోని చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో మనం చూసాం 5 సంవత్సరాల పాటు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో నియంతగా పరిపాలించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుత నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ దూషిస్తూ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నీకు ఇంకా రాజకీయ భవిష్యత్ అనేటువంటిది లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. పేదల కోసం, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావంటే నీలాంటి నీచుడు, నీలాంటి పనికి మాలినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేడనేటువంటి విషయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఎప్పుడు వరదలు వచ్చినా సరే గత 5 ఏళ్లలో కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నీకు ఈ తిరుమలపాలెం గ్రామానికి. అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలపాలెం అంటే ఎంతో వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ 117 పంచాయతీల్లో పేదలకు ఏ సమస్య వచ్చినా సరే ఆయన అర్ధరాత్రి అయినా తలుపు దట్టండి, నేను వచ్చి మీకు ఆదుకుంటాను, మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఏ ఛాలెంజ్ అయినా స్వీకరించి దానికి ధీటుగా నిలబడే వ్యక్తి. కానీ పనికి మాలిన ఛాలెంజ్లు చేస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు చేసిన అవినీతి అక్రమాలకి ఆనవాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా మేము చూపించినట్టుకు సిద్ధమే. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు రాజకీయ నాయకుడు అయితే రా. నీ